ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 24 శుక్రవారం రోజున అఖండ అదృష్టం పట్టబోతుంది. ఈ సింహ రాశి వారికి గురువు అతిచారం వల్ల ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి గురువు అతిచారం వల్ల అఖండ అదృష్టం మీకు పట్టబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరిగేది ఇదే. ఈ సింహ రాశి వారికి మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సింహ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే సానుకూలమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. సింహ రాశి వారు చాలా అదృష్టవంతులు. మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి విజయాలు ఈ సమయంలో రాబోతున్నాయి. సింహ రాశి వారికి సూర్యుని అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు. వీరు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైనది. వీరికి తెలివితేటలు, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు అనేది ఉంటుంది. వీరు అందరినీ నమ్మి వారి చేతిలో మోసపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం వల్ల అందరూ వారి అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరాలు తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరి యొక్క బంధువులు కావచ్చు, వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి కొంతమంది శత్రువులు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఏ సమస్య వచ్చినా సరే నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరినీ ఆకర్షించే విధంగా వీరు ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు. అలాగే వీరికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
సింహ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అక్టోబర్ 24 శుక్రవారం రోజున అఖండ అదృష్టం అనేది మీకు పట్టబోతుంది. గురువు అతిచారం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. సింహ రాశి వారు చాలా అదృష్టవంతులు. మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త కస్టమర్ల ద్వారా ఈ సమయంలో మంచి లాభాలు చూస్తారు. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారు ఈ సమయంలో మంచి లాభాలు చూస్తారు. చిన్న వ్యాపారం అయినా తక్కువ పెట్టుబడితో ఒక వ్యాపారం మొదలుపెట్టినట్టు అయితే మంచి లాభాలు చూస్తారు, మంచి అభివృద్ధి చూస్తారు. శుక్రవారం మీకు అనుకూలమైన రోజు. ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం లభిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలిస్తాయి. మీరు ఏదైనా సంకల్పం చేస్తే ఈ సమయంలో అది మాత్రం మీకు నెరవేరుతుంది. ఈ సమయంలో మీ ప్రతి సమస్య తొలగిపోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు అయితే మొత్తం తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు మంచి అభివృద్ధిని చూస్తారు. వ్యాపారంలో ఉన్నవారు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది. గురువు అతిచారం వల్ల మీకు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం. మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ శ్రమకు మించిన ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో అయితే ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభం అయింది కాబట్టి మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. పరమేశ్వరుని ఎక్కువగా ధ్యానించండి. ఈ సమయంలో మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మీకు శివారాధన ఈ సమయంలో ఎంతో మేలు చేస్తుంది. మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా, ఏ వ్యాపారం మొదలుపెట్టినా వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. మీరు ఊహించని విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీరు గత కొంతకాలంగా కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడుతున్నట్లు అయితే మీ యొక్క తాతల ఆస్తి కావచ్చు, మీ యొక్క పూర్వీకుల ఆస్తి కావచ్చు, మీ భార్య తరపున ఆస్తులు కావచ్చు, మీకు ఈ సమయంలో కలిసి రాబోతున్నాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. దీనివల్ల మీకు అఖండ అదృష్టం పట్టబోతుంది. మీ యొక్క తలరాత ఈ సమయంలో మారబోతుంది. ఈ సమయంలో మీకు శత్రువులు కూడా ఎక్కువగా పెరుగుతారు. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలనే ఉంటారు. ఎప్పుడెప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎటు వెళ్తున్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారు నిరంతరం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో వారికి మీరు దూరంగా ఉండండి. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. ఈ సమయంలో లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. లక్ష్మీదేవి అష్టోత్తరాలు నిత్యం చదువుకోండి. నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిత్యం మీరు శివారాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.